పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎప్పుడు కూడా ప్రజలను ఆకర్షించడానికి ఏదో కొత్త పేరుతోటి ముందుకు రావడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటండి. అట్లాగే ఇది P4 అనే ఒక పదంతో వచ్చేసి ఏదో జరిగిపోతుంది, అదేదో కొత్తది వచ్చేసింది, ప్రజలందరికీ మంచి జరిగిపోతుంది అంటున్నారు. అదేదో హెరిటేజ్ తో మొదలు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ముందు ఆ హెరిటేజ్ తో P4 మొదలు పెట్టి దాన్ని నమ్ముకొని ఉన్న అట్టడుగు వాళ్ళందరికీ కూడా దాని ద్వారానే ముందు మొదలు పెట్టి చేస్తే ఆ తర్వాత మిగతా కంపెనీలకి మిగతా వాటికి చేయొచ్చు అనుకుంటున్నాను. ఇదంతా కూడా ప్రజల్ని ఆకర్షించడానికి ఒక కొత్త పేరుతో ఒక కొత్త తొంతే కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఏదన్నా ఉంటే ముందు ఆ టీడీపీ బడా వ్యాపారవేత్తలతోటి వాళ్ళ సంస్థలతోటి అది మొదలు పెట్టాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. కొమ్మినేని గారు 89లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచారు, దాదాపు 8 సార్లు గెలిచారు, 35 సంవత్సరాలు ఎమ్మెల్యే, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా కుప్పాన్ని నేను డెవలప్ చేయలేదు, మళ్ళీ డెవలప్ చేస్తా అంటున్నారు. ఇదొకటి. గత ప్రభుత్వం రైతులకు అసలు ఏం చేయలేదు అంటారు. ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు. 2 విషయాలు. ఒకటి, మీ హెరిటేజ్ పాలు 2024లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ రేటు ప్రొక్యూర్ చేస్తున్నారు, 2020 నుంచి 2024 మధ్యలో అమూల్ను తీసుకొచ్చిన తర్వాత ఏ రేటుకి ప్రొక్యూర్ చేశారు? మీకు ధైర్యం ఉంటే డీటెయిల్స్ ఇవ్వగలరా? ఒకటి. రెండోది వచ్చేసి, సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండే మామిడిని ₹2 ₹4 కూడా రేట్ ఇవ్వలేక రైతులు రోడ్డు మీద పారిపోస్తా ఉంటే ఉన్న పరిస్థితి ఈ రోజు అయితే, గతంలో ఏ రేట్ వచ్చిందనే దాని మీద చర్చకి ఎప్పుడైనా మీరు మాట్లాడతారా? ఇవన్నీ తీసి పక్కన పెడితే P4 గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 1 కోటి మంది కుటుంబాలు, 70-80 లక్షల కుటుంబాలు పైగా పేదరికంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నువ్వు ఇవ్వాల్సిన ₹1500 ప్రతి నెల ఎగ్గొట్టడం కోసం ఈ తీసుకొచ్చిన P4 ని ఏ విధంగా మభ్య పెడుతున్నావు అనేది జనాలు చూస్తా ఉన్నారు. ఇవాళ రోజున మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడుతా ఉంటే, మీరు ఒక రోలో అంటే ఒక ఇంటి దగ్గర మొదలెట్టి తర్వాత పక్కింటికి కాకుండా కేవలం తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్ళి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? జాగ్రత్త పడతారు అంటే మీ పార్టీ వాళ్ళు తెలివి తక్కువగా చేశారనమాట. ప్రతి ఇంటికి తెలివిగా, దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళండి. రైట్, ఓకే. ఏదో ఆ విషయాల్లో ఆ విషయంలో వాళ్ళనే మెచ్చుకోవాలి, వాళ్ళ తెలివితేటలకి. నాకు వచ్చిన అనుమానం ఒకే మాటలో చెప్తాను. మీ P4 తెలివితేటలు, హెరిటేజ్ తెలివితేటలు, వెన్నుపోటు తెలివితేటలు ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాబోయే రోజు సార్, చిత్తూరు డైరీ దేశంలో నెంబర్ 2, రాజస్థాన్ డైరీ తర్వాత. ఇవాళ దాని పరిస్థితి ఏందనేది కన్నా మనం మాట్లాడుకుంటే మొత్తం రైతులను ఎలా ఆదుకోవచ్చు అనేది మొత్తం బయటకు వచ్చేస్తారు. రైట్.